మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. మన పార్టిసిపెంట్స్ కోరుకునే టేస్టీ వంటలతో మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు స్టార్ట్ చేసేద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలు ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు నల్గొండ నుంచి వీణ గారు రాశారు. ఓకే. సోయా మటర్ కాంబినేషన్ లో ఏదైనా ఈజీగా చేసుకునే రెసిపీ చూపించమన్నారు. సో రెండిటితో ఈజీగా సో సోయా మటర్ ఇవన్నీ కూడా చాలా హెల్దీ కదా. దాంతో వీళ్ళు ఈజీగా అడిగారు. అంటే ఏం చేద్దాం? బుర్జీ చేసేద్దాం. బుర్జీ చాలా ఫాస్ట్ అయిపోతుంది కదా. చాలా ఫాస్ట్. అంటే కొంచెం పోపు వేసేసుకుంటే మనకు అంటే కొంచెం ఈ మటర్ తో కొంచెం ప్రాసెస్ ఉంటుంది. బట్ ఆ పోపు వేసేసుకున్న తర్వాత ఫాస్ట్ గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది మనకు. ఓకే. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. yes ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సోయా మటర్ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా మటర్ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1/2 టీ స్పూన్. ఓకే, రాజుగారు త్వరగా అయిపోతుంది అన్నారు కదా, అందుకే నేను టైమర్ తో రెడీగా ఉన్నా. రాజుగారు నేను టైం ఆన్ చేస్తా, చూద్దాం మీరు ఎంత త్వరగా చేస్తారు. సో ఇది ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పేశాను కదా. అవును. సో మనం వంట మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఇలా టైం చూసుకుంటూ చేస్తే కాదు. ఓకే. సో టైం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వంట మీద కాన్సన్ట్రేట్ చేసి చేయాలంటారు. సో ఎలాగో తొందరగా అయిపోతుంది కాబట్టి టైం చూడక్కర్లేదు. కరెక్టే రాజుగారు చెప్పింది. పక్కన పెట్టేద్దాం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. చెప్పండి రాజుగారు. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను ఈ సోయా గ్రాన్యూల్స్ కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసి అలా నీళ్లు పిండేసి రెడీ చేసి పెట్టేశాను. ఓకే. సో దాన్ని కొంచెం బాగా క్రష్ చేసేసినట్టున్నారు. లేదు, మనకి ఇలాగే మార్కెట్ లో దొరుకుతుంది. అంటే చిన్న సైజ్ తీసుకుంటారు. చిన్న సైజ్ అంటే కీమా అంటారు. కీమా టైప్ లో వస్తుంది. సో ఇది మనకు రెడీగా దొరుకుతుంది. కొంచెం అలా సోక్ చేసి పెట్టేశాను నేను. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనం మటర్ అనుకున్నాం కదండి. సో ఉడికించిన పచ్చి బఠానీలు ఇది కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకున్నాం. డైరెక్ట్ గా వాడుకోవచ్చు కదా, దీన్ని మిక్సీ ఎందుకు చేసుకోవటం? కొంచెం అలా చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా మనం మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్ల అంటే చిన్న చిన్నగా పీసెస్ కొంచెం కచ్చా పచ్చగా వస్తాయి కదా. సో బుర్జీలో మనకు కొంచెం అలా ముద్దలుగా చిన్న చిన్నగా అలా ఉంటే బాగుంటుంది. ఓకే. ఎక్కువ కాకుండా కొంచెం మనకి కచ్చా పచ్చా చేసుకోవాలి. ఎస్. ఓకే. సో ఇలా సరిపోతుంది మనకు. సూపర్. సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కొద్దిగా ఆయిల్, సో కొద్దిగా మనం పోపు దినుసులు వేస్తున్నాను. ఓకే. సో ఇది వేగుతున్నప్పుడే అల్లం, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కారపొడి కూడా వేస్తున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే. ఈ బుర్జీలో ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది కదా. బాగుంటుంది. ఎస్. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే ఉండాలి మనకి బుర్జీలోకి. అవును. కొద్దిగా కరివేపాకు, ఇలా ఫుల్ గా పోపు పెట్టుకుంటేనే బుర్జీ అనేది మనకి టేస్టీగా ఉంటుంది. ఎస్. అండ్ ఉల్లిపాయలు డెఫినెట్లీ ఎక్కువ ఉండాలి. వెల్లుల్లి రెబ్బలు వాడట్లేదా? అక్కర్లేదు. ఓకే. సో అది కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అల్లం కాంబినేషన్ లో ఇస్తున్నాను. సో చాలా బాగుంటుంది ఇది. ఓకే. ఉల్లిపాయ అంతా కొంచెం వేగాలి కదా రాజు గారు, సరిపోతుందా? కొంచెం వేగితే సరిపోతుందండి. కొంచెం మనకు ఆ ఉల్లిపాయలు కూడా మధ్య మధ్యలో కొంచెం అలా లైట్ క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. బుర్జీలో కొంచెం ఆ స్పెషాలిటీ అది ఉండాలి. అవును. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో గ్రీన్ పీస్ మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. సో ఇది కూడా యాడ్ చేసేసుకున్నాం. సో మీల్ మేకర్కి మనకు ఎక్కువగా ప్రాసెస్ అక్కర్లేదు కాబట్టి ముందుగా మనం ఇది వేసేసుకుంటే ఓకే. సో ఆ తర్వాత కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. సో దీంతో పాటుగా సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం,
అలాగే కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఇది కొంచెం మనకు వేగితే మిగతా ప్రాసెస్ సో ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది. ఓకే. సో సోయా అనేది మీరు అన్నట్టు కొంచెం చిన్నగా తీసుకున్నారు కాబట్టి ఎక్కువగా దానికి ప్రాసెస్ ఉండదు, కొంచెం ఇది వేగిపోతే సరిపోతుంది. ఓకే, ఇది కొంచెం వేగాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఈ సీజన్లో దొరికే సీతాఫలాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సీతాఫలాల్లో విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోజుకో సీతాఫలాన్ని తిన్నట్లయితే మన శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. అలాగే కంటి చూపు కూడా మెరుగవుతుంది. చిట్కా చూసేసాం కదా, ఇది కూడా వేగిపోయినట్టుంది. అయిపోయిందా రాజు గారు? అయిపోవచ్చిందండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకున్న సోయా గ్రాన్యూల్స్. ఓకే, చాలా ఎక్కువ క్వాంటిటీ వేసారు కదా, పర్లేదా రాజు గారు? రిసీవ్ చేసుకోగలమా? హ్యాపీగా అండి. సో సూపర్ టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ మనం సోయా ఎక్కువ క్వాంటిటీ ఉంటే తీసుకోలేం కదా, కానీ ఇక్కడైతే బాగుంటుంది అనమాట. సోయా గ్రాన్యూల్స్ కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ మటర్ మనం మిక్సీ పట్టేసుకున్నాం. సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా సోయా గ్రాన్యూల్స్ బాగా పట్టేసుకుంటాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది అనమాట. చపాతీలోకి లేకపోతే డైరెక్ట్ గా అలా కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు. సో ఇక్కడ ఎండింగ్ లో కొంచెం నిమ్మరసం కూడా పిండుతున్నాను, కొంచెం ఆ పులుపుంటే కూడా బాగుంటుంది. సో డైరెక్ట్ గా తీసేసుకోవాలనుకుంటే దీంట్లో ఇంకొంచెం మనం పచ్చి ఉల్లిపాయలు అలా యాడ్ చేసుకొని తింటే, టాప్ నుంచి కొంచెం వేసేసుకొని తింటే కొంచెం బాగుంటుంది. చాట్ లాగా ఉంటుంది అనమాట. సో అలా కూడా ట్రై చేయొచ్చు. పైనుంచి కొంచెం టొమాటో, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుని మన చాయిస్. సూపర్. సో ఫైనల్ గా నిమ్మపండు పిండుతున్నారా? ఎస్, రెడీ అయిపోయింది. ఓకే ఓకే, నిమ్మరసం. ఓకే, ఇది కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, పులుపొద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో రెడీ. సూపర్. ఓకే, లుక్ కూడా చాలా బాగుంది కదా, కొంచెం గ్రీన్ ఎల్లో. యా, బాగుంది, చూడడానికి చాలా బాగుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సోయా మటర్ బుర్జీ రెడీ అండి. వేడివేడిగా సోయా మటర్ బుర్జీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ బుర్జీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా మటర్ బుర్జీ తయారు చేసుకునే విధానం. ముందుగా సోయా గ్రాన్యూల్స్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కన ఉంచాలి. మిక్సీ జార్ లో ఉడికించిన పచ్చి బఠానీలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా మిక్సీ పట్టి సిద్ధం చేసుకున్న పచ్చి బఠానీలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మటర్ బుర్జీ రెడీ. సోయా మటర్ బుర్జీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. బాగుంది రాజు గారు. సోయా గ్రాన్యూల్స్ అని కూడా టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ కొంచెం మీరు ఆ పచ్చి బఠానీలు కొంచెం మిక్సీ చేసి వేసారు కదా కచ్చా పచ్చాగా, అది కూడా చాలా టేస్టీగా ఉంది. మధ్యలో ఆనియన్ కొంచెం క్రంచీగా తగులుతుంది. అండ్ ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా, అంటే సోయా యాక్చువల్లీ మనకి టేస్ట్ ఉండదు కాబట్టి ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా సోయా పట్టేసి చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా బాగుందండి. ఈజీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. శనగపిండి, చందన పొడి ఈ రెండింటినీ సమపాళాల్లో తీసుకుని కొద్దిగా పాలు, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖ చర్మం శుభ్రపడి మీ ఫేస్ గ్లోగా మెరుస్తూ ఉంటుంది. సోయా మటర్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా
MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో రాజుగారు స్వీట్ చేయబోతున్నారు, స్నాక్ చేయబోతున్నారు. రాజుగారిని అడిగి తెలుసుకుందామా? ఓకే, ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఏం చేయబోతున్నారు? స్వీటా స్నాకా? స్నాక్ చేస్తున్నాను. ఓకే, ఏంటా స్నాక్? పకోడా. పకోడా. ఓకే. కాజు అలాగే కార్న్. ఇక్కడ బేబీ కార్న్ యూజ్ చేస్తున్నాను. ఓ, కాజు కార్న్ పకోడా. ఈ రెండింటి కాంబినేషన్ లో పకోడా అన్నమాట. ఎస్, సూపర్ గా ఉంటుంది కదా రాజు గారు. చాలా యాక్చువల్లీ బాగుంటుంది. బేబీ కార్న్ చాలా బాగుంటుంది కదా. అలాగే కాజు కూడా బాగుంటుంది. కాజు కూడా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కాజు కార్న్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాజు కార్న్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన బేబీ కార్న్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, వాము 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా డీప్ ఫ్రై మనం చేసుకునేది నూనె వేడి పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు పకోడాలకి మనం పిండి రెడీ చేసుకోవాలి. ఎస్. సో జీడిపప్పు. సో దీంట్లో బేబీ అంటే కార్న్. మనకు జీడిపప్పు సైజుకు సరిపడేట్టుగా బేబీ కార్న్ ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ఓకే. సో పకోడా అనగానే మనకు శనగపిండి. సో ఇప్పుడు దీంట్లో శనగపిండి యాడ్ చేస్తున్నాను. సో కొంచెం క్రంచిగా రావడానికి బియ్యపిండి. ఓకే, సో ఈ రెండు డెఫినెట్లీ ఉండాలి పకోడీలు చేసుకున్నప్పుడు. కంపల్సరీ ఉండాలి. శనగపిండి బియ్యపిండి ఉండాల్సిందే. నెక్స్ట్ సో కొద్దిగా వాము. యా, సో కొంచెం ఇలాంటివి చేసుకున్నప్పుడు బాగా తినేస్తాం కాబట్టి కంట్రోల్ ఉండదు సో రెండు కాబట్టి. కూడా అందరికి ఫేవరెటే, కాజు అలాగే బేబీ బేబీ కార్న్ కాబట్టి కొంచెం డైజెషన్ కోసం వాము అండ్ టేస్ట్ కూడా. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అది ఇష్టం లేదు అనుకుంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో కొంచెం టేస్ట్ యాడ్ చేస్తుందని, అంటే మనకు కొంచెం కమ్మకమ్మగా ఉంటాయి రెండు కూడా, కాబట్టి కొంచెం నేను అలా మసాలా ఫ్లేవర్ ఉండాలని చెప్పేసి యాడ్ చేశాను. ఓకే. సో ఇప్పుడు సరిపడా ఉప్పు, ఇది మాత్రం చాలా మెయిన్. అలాగే కొద్దిగా కారం. కలర్ కూడా వస్తుంది కదా, కలర్ కూడా వస్తుంది. కొంచెం పసుపుండి. సో ఇది కూడా కొంచెం కలర్ యాడ్ చేస్తుంది. సో ముందుగా ఫైన్ గా కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చాలా మంది అంటే ముందుగానే వాటర్ యాడ్ చేసేస్తారు. ఓకే. సో ఉప్పు కారం అనేది కొంచెం ఒక చోట అలా ముద్దగా ఉండిపోతుంది, ఒక చోట కొంచెం చప్పగా ఉంటుంది, కాబట్టి ముందుగా ఇలా బాగా కలిపేసుకోవాలి. అప్పుడు ఈవెన్ గా బాగా కలిసిపోతుంది. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో వాటర్ ఇస్తారా? సో కొద్దిగా నీళ్ళు. ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ కోసం ధనియాల పొడి, జీలకర్ర పొడి లాంటివి ఏమైనా వేసుకోవచ్చా రాజు గారు? సో ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ధనియాలు లేదా జీలకర్ర వేసుకోవాలి, కానీ పొడిలో వేసుకుంటే ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువసేపు మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి బర్న్ అయిపోతుంది. సో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో మామూలుగా ఆనియన్ పకోడీలో ధనియాలు కొద్దిమంది వేసుకుంటూ ఉంటారు. సో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం బాగా కలిపేసుకోవాలండి. సో ఇది బాగా కలిపేసుకుంటే నెక్స్ట్ ఇంకా పకోడీలు వేసుకోవడమే. ఎస్ అండి. బాగా మిక్స్ చేస్తూ ఉండండి రాజు గారు. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. బాదం పలుకుల్ని పేస్ట్ లాగా చేసి దాంట్లో శనగపిండి, పాలు, నిమ్మరసం ఈ మూడింటిని కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మన చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి మన ఫేస్ అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, బాగా మిక్స్ చేసేసుకున్నారు కదా, మీరు కూడా చిట్కా చూసేసారు కదా, పకోడాలు వేసేసుకుందాం. ఓకే. ఓకే. ఇక్కడ బేబీ కార్న్ పేలే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా రాజు గారు? స్వీట్ అంటే కార్న్ కొంచెం లేదా వాటర్ కార్న్స్ ఉంటుంది కదా. పేలుతాయి, కానీ ఇక్కడ బేబీ కార్న్ తో ఛాన్స్ ఏం లేదండి. ఓకే, సో సేఫే అన్నమాట. ఎస్. అసలు జీడిపప్పే చాలా టేస్టీ, అంటే దానికి తోడు మళ్ళీ బేబీ కార్న్, రెండు టేస్ట్లు కలిసి సూపర్ గా ఉంటుంది కదా పకోడా. ఎస్ అండి. సో ఇది మనకు కొంచెం ఇలా సీజనల్ గా వింటర్ లో కానీ రైనీలో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు బాగా కొంచెం పెద్ద పెద్ద ముద్దల్లా వేశారు కాబట్టి కాస్త టైం టేకింగ్ కదా.
కొంచెం లో ఫైర్ లో కుక్ చేసుకోవాలి. అవునండి. ఓకే, సో అది నెమ్మదిగా కుక్ అవుతూ ఉంటుంది రాజు గారు. ఆలోపు మనం కార్వింగ్ చేసేసుకుందామా? ఓకేనండి. రాజు గారు ఇప్పుడు ఏ కార్వింగ్ చేయబోతున్నారో చూసేద్దామా? ఓకే, ఏం చేయబోతున్నారు రాజు గారు? కీరా అలాగే టొమాటో కాంబినేషన్ లో ఓకే, ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను సింపుల్ గా. సో మంచి సాలాడ్ కూడా కదా, కీరా అండ్ అలాగే టొమాటో రెండు అలాగే మనం తినేచ్చు కూడా. స్నాక్స్ తో పాటు అలా అంటే గార్నిష్ వాటి రిలేటెడ్ గా వెళ్ళేవి పెట్టేసుకుంటే మనం మధ్య మధ్యలో కావాల్సి తినేసేయచ్చు కూడా. ఎస్. సో ఇక్కడ కీరా బేస్ కట్ చేస్తున్నాను, స్టార్ షేప్ లో కట్ చేస్తున్నాను ఓకే, జిగ్జాగ్ గా. ఇంకా అవ్వాలి కదా రాజు గారు ఇది? ఇంకా కొంచెం అండి. సో దీని స్కిన్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, కొంచెం ఇలా వస్తుంది. ఓకే, సో ఇది కాసేపు మనం వాటర్లో వేస్తే ఏంటంటే కొంచెం ఇలా ఓపెన్ తెచ్చుకుంటుంది కదా. ఓకే, సో ఇది సెంటర్లో వస్తుంది. అలాగే టొమాటో సో ఇలా 4 పీసెస్ చేస్తున్నాను. సో మధ్యలో సీడ్ తీసేస్తున్నాం అండి. సో వీటిని ఏంటంటే ఫ్యాన్ షేప్లో అలా స్లిట్స్ ఇస్తున్నాను. ఓకే, సో ఇది తీసేసుకోవచ్చు. తీసేసేనా? వేడి వేడిగా పకోడీలు రెడీ. స్మెల్ బాగా వస్తుంది కదా, గుమగుమలాడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా యాడ్ చేసాం కదా. యా, అండ్ కాజు బేబీకార్న్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎస్. సో ఇవన్నీ కూడా కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకు ఇలా ఫ్యాన్ షేప్లో వస్తుంది. కొంచెం అలా కలర్ కాంబినేషన్స్ మనకు కుదిరేటట్టుగా చూసి మనం వెజిటేబుల్స్ తీసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. ఓకే అండి, సో పకోడా రెడీ. వావ్, బ్యూటిఫుల్ గా ఉంది కార్వింగ్ అయితే మాత్రం. ప్లేట్ చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, వేడి వేడిగా పకోడాలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు కార్న్ పకోడా తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో జీడిపప్పు, తరిగిన బేబీ కార్న్, శనగపిండి, బియ్యపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాజు కార్న్ పకోడా రెడీ. కాజు కార్న్ పకోడా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. బావ్, సూపర్ రాజు గారు. అసలు బేబీ కార్న్ అయితే పైనంతా కూడా మనకు అంత క్రిస్పీగా ఉన్నా కూడా ఆ కార్న్ అనేది సాఫ్ట్ గా లోపల తగులుతుంది. ఎస్ అండి.
చాలా బాగుంది అండి, కాజు వేశారు. ఎస్, ఈ రెండింటి అంటే మనం తింటున్నప్పుడు ఆ రెండు కూడా తగిలి ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంది. యా, ఎందుకంటే కాజు మీరు డైరెక్ట్ గా యాడ్ చేశారు కాబట్టి అది క్రంచీగా తగులుతుంది. బాగుంది రాజు గారు, ఓవరాల్ టేస్ట్ చాలా బాగుంది. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంది యాక్చువల్లీ, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనకి ఒంట్లో బాగా వేడి చేసినట్లు అనిపిస్తే మెంతులు పెరుగులో నానబెట్టి తీసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే వేడంతా తగ్గిపోయి ఒంటికి చలువ చేస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? మన పార్టిసిపెంట్స్ ఇద్దరు వచ్చేసారు ఊరించే వంటలో మంచి వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సాధన. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బేగంపేట్, సోమాజిగూడ. ఓకే, హలో అండి. మీ పేరు? మహిమ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట్. అంటే మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందన్నమాట, అక్క చెల్లెలా? ఫ్రెండ్స్. కొంచెం పోలికలు కనిపిస్తే అలా అడిగాను. ఫ్రెండ్స్ అన్నమాట. మీ ఇద్దరు పేర్లు బాగున్నాయి, ఒకరు సాధన, ఒకరేమో మహిమ. ఏమిటో ఈ మహిమ. ఈ రోజు వంటలు బాగా చేయాలి, సాధన చేసి మహిమతో. ఓకేనా? తెలుసు కదా, ఊరించే వంటల్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే, కంగారు పడకుండా బాగా ఆలోచించి రెసిపీ ఏంటో చెప్పండి మాకు. ఓకేనా? ఇమ్మీడియట్ గా చెప్పక్కర్లేదు, బాగా టైం తీసుకోండి. ఓకే, చూసేద్దాం ఇందులో ఏముందో. పన్నీర్. ఆహా, నిజంగా పన్నీర్ లో వైబ్రేషన్స్ ఉన్నాయి కదా, ఎంత బాగుంటుందో టేస్ట్. అబ్బాబాబా, పాల ప్రోడక్ట్స్ కి రారాజు కదా. సో మరి ఈ పన్నీర్ మీకు చాలా ఈజీగా వచ్చిందండి ఇవాళ. నిజంగా మాత్రం మీరు బాగా చేయడం మీద ఉంది. ఇప్పుడు ఏం చేసినా పన్నీర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి సూపర్ రెసిపీ ఆలోచించుకోండి. మీకు కావాల్సినంత టైం ఇస్తాను, బాగా చించి మంచి రెసిపీ చెప్పండి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ఆలోచించుకోండి బాగా. పన్నీర్తో ఏం చేయగలం, డిఫరెంట్గా ఏం చేయగలం, ఏం చేస్తే గెలవగలం, ఏం చేస్తే రెసిపీ బాగా టేస్టీగా ఉంటుంది, ఏం చేస్తే రాజుగారు మనకి గిఫ్ట్లు ఇస్తారు. బాగా ఆలోచించి. పన్నీర్తో చాలా ఐటమ్స్ చేయొచ్చు, కానీ విన్నవాలి, ది బెస్ట్ చేయాలి అంటే కొంచెం టైం తీసుకోవాలి. సో ఆలోచించాలంటే మధ్యలో మాట్లాడకూడదు. మధ్యలో మాట్లాడితే బ్రెయిన్ అప్పుడు ఆలోచించడం ఫాస్ట్గా ఉండదు అనమాట. సో ఆలోచించండి, టేక్ యువర్ టైం. ఎవరు ఫస్ట్ చేస్తారో రెసిపీ గుర్తు రాగానే నేను అని చెప్పండి. నేను చేస్తాను. మీరు చేస్తారా? సాధన గారు ఏం చేస్తారు? వెజిటేబుల్స్ పన్నీర్ కర్రీ. వెజ్ పన్నీర్ కర్రీ. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, 46 సెకండ్లే. అంటే బాగా ఆలోచించారు, అందుకని కొంచెం టైం తీసుకున్నారు. ఓకే, పన్నీర్ వెజ్ కర్రీ అన్నమాట మొత్తానికి. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. పన్నీర్ వెజ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ వెజ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, టొమాటోలు 2, తరిగిన క్యాప్సికం 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా పన్నీర్ హాట్ వాటర్ లో కొంచెం నానబెడితే బాగుంటుంది అంటారా? అది ఇక్కడ చేసుకుందాం ఆ ప్రాసెస్. ఇటు సైడ్, మీరు ఇటు సైడ్ వంట చేయండి. ఓకే ఓకే, చూసుకోండి అక్కడ వాటర్ వేసి కావాలి. ఓకే, అది కొంచెం వదిలేద్దాం అలాగా, అది అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ ప్రాసెస్ సంగతి ఏంటి? ముందుగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేసుకోండి, పోసుకోకండి. ఓకే, తర్వాత ఆ పేస్ట్ ఏంటండి? అది టమాటో, ఆనియన్ ఇంకా కాజు ఆయిల్లో సపరేట్గా ఫ్రై చేసేసి పేస్ట్ చేసుకొని ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఓకే, సో టొమాటో, ఆనియన్, కాజు ఈ 3 సపరేట్ గా ఆయిల్లో ఫ్రై చేసేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకున్నారనమాట. సో ఆ 3 సపరేట్ గా గ్రైండ్ చేసుకుని ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఈ పేస్టే దీనికి గ్రేవీ బేస్. ఓకే, తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్,
నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసేయాలి. అన్ని ఉడికించుకుని తెచ్చారా? ఉడికిచ్చిన క్యారెట్, ఉడికిచ్చిన బీన్స్, ఉడికిచ్చిన బంగాళాదుంప ముక్కలు, అలాగే క్యాప్సికమ్. అది ఉడికించలేదా? లేదు. పచ్చి క్యాప్సికమ్, ఆనియన్స్ ఒక్కొక్కటిగా వేసుకోండి. ముందుగా ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించుకున్న బీన్స్, ఉడికించుకున్న క్యారెట్, కొద్దిగా ఆలు, బంగాళాదుంప ముక్కలు. కొంచెం ఫ్రై అయితే చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం. ఏమండి పన్నీర్ సరిపోతుందా ఇంకా ఉండాలా? చాలు చాలు. డౌట్గా ఉందా? పోనీ ఉంచుతాం కాసేపు. యాక్చువల్లీ ఇలా చేసుకోవాలంటారా? డైరెక్ట్గా అంటే పన్నీర్ బాగుంటుంది కదా? అవును, కానీ కొంచెం మెత్తగా, కొంచెం జ్యూస్ అంతా, అంటే గ్రేవీ జ్యూస్ అంతా దాన్ని పీల్చుకుంటుంది, బాగుంటుంది. కొంచెం పెద్దగా ఉంటుంది, అలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మ్యారేజెస్ లో చేస్తారు కదా, అంత మెత్తగా అంత టేస్టీగా ఉంటుంది. ఓ పెళ్లిళ్ళల్లో చేస్తారు కాబట్టి మీరు అలా నేర్చుకుని. మీరు ఎన్ని పెళ్లిళ్ళలో ఎన్నిసార్లు ఇలా పన్నీర్ తిని ఉంటే ఈ డెసిషన్కి వచ్చి ఉంటారు? లేదు, నేను వెజిటేరియన్. సో మెయిన్ ఫంక్షన్స్లో, ఏ ఫంక్షన్లో అయినా ఈ కామన్ అయిపోయింది. చోలే మసాలా ఆరల్స్ ఇంకా పన్నీర్ మసాలా కామన్ అయిపోయింది. మెయిన్ పరోటాస్, నాన్ రోటీస్కి అదే ఇస్తారు కాబట్టి నేను ఫస్ట్ అదే తింటాను. సో అలా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అదే ఉంటుంది కాబట్టి అది బాగా తిని సో అలా అలవాటు. ఆయిల్లో వేసి ఫ్రై కూడా చేసుకుంటారు చాలా మంది. అలా వేసి ఇప్పుడు పన్నీర్, టమాటో కర్రీలో, పాలక్ పన్నీర్లో చాలా మంది ఆయిల్లో ఫస్ట్ పన్నీర్ని ఫ్రై చేసేస్తారు. అదేంటంటే గట్టిగా అయిపోతుంది. ఇది కొంచెం మెత్తగా అయ్యి, పెద్దగా అయ్యి, కొంచెం జ్యూస్ అంతా పీల్చుకొని టేస్ట్గా ఉంటుంది. మరీ పాపం పన్నీర్ ఏడుస్తుంది, ఆపేద్దామా? ఓకే, కొంచెం హాట్ వాటర్లో వేసేసి ఒక 5 minutes ఉంటే చాలు. ఎక్కువసేపు పెడితే మొత్తం ఇది ఆల్రెడీ కొంచెం అలా పగిలిపోతుంది. ఓన్లీ ఒక 5 minutes. అందుకని మనం స్టార్ట్ చేసే ముందే అది వేసుకోవాలి, హాట్ వాటర్లో వేసుకోవాలి అంతే. తర్వాత ఇక్కడ ఏం యాడ్ చేస్తారు? అది బాయిల్ అవ్వగానే కొంచెం వేగింది. ఈ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. సో కాజు, టొమాటో, ఆనియన్ ఈ మూడు కూడా డిఫరెంట్గా విడివిడిగా వేయించుకుని పేస్ట్. గీలో కానీ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో కానీ వేసుకోవచ్చు. కొంతమంది బాగా మసాలా కావాలి అనుకున్న వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ కూడా అందులో యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది అడుగంటేసుకుంటుంది చూసుకోండి. కొంచెం వాటర్ కావాలా? లైట్గా చాలు. కాజు ఉంది కదా, కాస్త అడుగంటేసుకుంటుంది ఫాస్ట్గా. అవును. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం పసుపు, ఉప్పు ఇప్పటిదాకా యాడ్ చేయలేదు కదా? లేదు. కొంచెం కారం, కొంచెం వాటర్. పేస్ట్ అయిపోయింది, కొంచెం నీళ్ళు వేసుకుందాం. అంటే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేయలేదు, థిక్గా వేసుకున్నాను. అవునా? సో ఇప్పుడు వాటర్ వేసుకుందామా? చూసుకోండి లైట్గా. చాలు. సాధన గారు ఏం చేస్తుంటారు మీరు? నాది స్టడీస్ అయిపోయింది. ఇప్పుడు స్వచ్ బ్యూటీ ఫిలిం ఛానల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. అది సోషల్ అవేర్నెస్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్ని అందులో. షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ అసలు సినిమాలు ఆడుతున్నాయో లేదో కానీ షార్ట్ ఫిలిమ్స్ అది వెబ్సైట్ ఛానల్. అది అదే వెబ్సైట్ ఛానల్. చాలా చేశాను షార్ట్ ఫిలిమ్స్, కానీ అంత రాలేదు, అంత సపోర్ట్ రాలేదు. సో ఈ ఛానల్ వాళ్ళకి వెళ్ళి చెప్తే నేను సపోర్ట్ చేశారు బాగా. సో అది కాకుండా యాజ్ ఏ పార్ట్ టైం లాగా ఐసేవా ఫౌండేషన్లో యాజ్ ఏ మేనేజర్ అనమాట, ఆర్గనైజర్ మేనేజర్ని. స్కూల్స్లలో ఫ్రీగా ఐ చెకప్ ఇలాంటివి చేస్తూ ఉంటారా? నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. అర్థమైంది మాకు మీరు చెప్పగానే. సూపర్ అండి, ఇలాంటి వాళ్ళు చాలా అరుదైపోయారు అసలు. అందరూ ఏదో ఒక సోషల్ సర్వీస్ చేస్తే బాగుంటుంది. ఒక్కటి చేస్తే చాలు, చాలా చేయలేం, మనకు కూడా చాలా బిజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం ఇందులో? అది పన్నీర్ వేసేసుకుందాం. ఇది కాజు వేసాం కదా, సో ఫాస్ట్ గా అడుగంటేసుకుంటూ ఉంటుంది అనమాట. పన్నీర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు. అభిరుచి ఫాలో అవుతుంటారా మీరు? యా,
చూస్తుంటారా? చూస్తుంటా. వంటలన్నీ చేస్తుంటారా డిఫరెంట్ గా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు. ఇలా వెరైటీగా చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. కదా, బాగుంటుంది వెరైటీ డిషెస్ చేసుకుంటే. ఇందులో కావాలనుకున్నట్లయితే మనం మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్ మేకర్ కూడా ఇలాగే హాట్ వాటర్ లో ముందే మీల్ మేకర్, మిల్లీ మేకర్ అన్నారా మీరు? ఓకే, బాగుంది. ఇదేదో నేనే కొత్త పేర్లు పెడుతుంటా అనుకున్నా రెసిపీస్ కి, ఐ మీన్ ఇంగ్రీడియంట్స్ కి. మీరు కూడా భలే పెడతారే. మిల్లీ మేకర్. ఓకే, వాటర్ కావాలి ఇంకొంచెం. యాడ్ చేస్తూ ఉంటే అది వస్తూనే ఉంటుంది కాబట్టి కొంచెం Gravy వేసేసుకుని ఎక్కువ మీకు నెక్స్ట్ టైం కావాలో ఫాస్ట్ గా వేసేసుకోండి. అంతే. ఇంకా అంతేనా? ఇంకా అన్ని వేసేసినట్టే అయిపోయింది. అంతే. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసేసుకుందాం మరి. అంటే పన్నీర్ కి ఫ్లేవర్ అంతా వెళ్ళాలి కదా. ఓకే, ఏం చేద్దామండి? మూత పెట్టుకుందామా? ఒక 5 minutes. ఓకే, ఫైన్. చూద్దామా? యా. ఓకే, ఆయిల్ రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తారు? ఏమైనా వేసుకుంటారా? సర్వ్ అంతే. ఇంకా చేసేసుకుందామా? ఫైనల్ గా కొత్తిమీర. ఓకే, స్టవ్ ఆపేద్దాం. క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చితో బాగా గార్నిష్ చేశారు. సూపర్. ఇచ్చేసేయండి. పన్నీర్ వెజ్ కర్రీ రెడీ. పన్నీర్ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పన్నీర్ వెజ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా టొమాటోలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు విడివిడిగా నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పసుపు, ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పన్నీర్ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, పన్నీర్ వెజ్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పెదాలు పదే పదే పొడిబారుతున్నట్లు అనిపించినట్లయితే లిప్ బామ్ తీసుకుని రోజుకు 4-5 సార్లు పెదాలపై అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన పెదాలు తిరిగి మృదువుగా మారతాయి. మహిమ, ఏ వంట చేయబోతున్నారు? క్రిస్పీ పన్నీర్. క్రిస్పీ పన్నీర్. వావ్, పన్నీర్ చాలా సాఫ్ట్ గా ఉండును, దాన్ని మీరు క్రిస్పీగా చేయబోతున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, క్రిస్పీ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్రిస్పీ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/4 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేయాలి? బౌల్ తీసుకోవాలి. ఇది డీప్ ఫ్రై కదా, సారీ, దీని ముందు ఆయిల్ వేడి పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడి పెట్టు. అండ్ బౌల్లో శనగపిండి. ఓకే ఓకే, శనగపిండి తర్వాత కార్న్ ఫ్లోర్. బియ్యపిండి అండ్ సోయా సాస్ అండ్ ఉప్పు తగినంత, కారం. ఆ స్పూన్ మార్చి వేసుకోవచ్చు కదా హాయిగా. సరే కానివ్వండి. ఓకే, అదేంటండి? చిల్లీ సాస్. ఓకే, వేసుకోండి. అండ్ ఫుడ్ కలర్. యా. ఓకే, అండ్ అంతా కలపాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఎవ్రీథింగ్. వాటర్ ప్లీజ్. వాటర్ మీరే వేసుకోండి వాటర్ ఎంత కావాలో. ఓకే, నేనైనా ఓకే, కొంచెం చూసుకోండి. ఇలా బ్యాటర్ లో చిల్లీ సాస్, సోయా సాస్ వేయడం కొంచెం డిఫరెంట్ గా ఉంది. మెథడ్ ఏంటో చూద్దాం, టేస్ట్ ఎలా ఉంటుందో. కొంచెం వాటర్. ఇంకా వాటర్ కావాలా? బజ్జీ పిండి లాగా కావాలనుకుంటా. సరిపోతుంది కదా? సరిపోతుంది, కలపండి బాగా. ఇదంతా కలిపేసుకోవాలి. కలిపేసుకుని
పనీర్ పన్నీర్ దీంట్లో వేసుకోవాలి పీసెస్. పన్నీర్ పీసెస్ అందులో వేసుకోవాలి. పన్నీర్ పాపం అది చాలా మెత్తగా ఉంటుంది, దాన్ని అలా కొట్టేస్తే పగిలిపోతుంది. ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవాలన్నమాట. బ్యాటర్ లో బాగా మిక్స్ చేసేసుకుని వేసేసుకుని లో ఫ్లేమ్ లో మొత్తం అంతా ఈవెన్ గా కుక్ అయ్యేదాకా కుక్ చేసేసుకోవాలి. మీరేం చేస్తూ ఉంటారండి? డిగ్రీ చదువుతున్నారు ఇప్పుడు. ఓ, వంటలు చేస్తూ ఉంటారా మరి? వెంటనే కలపకు, కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది, కాసేపు ముంచి కలుపుకుంటే బెటర్. ఒకదానికి అంటేసుకుని డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇదంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి కాస్త లోపల ఉన్న పన్నీర్ అంతా కూడా కుక్ అవ్వాలి. క్రిస్పీ పన్నీర్. సో బియ్యపిండి, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు కాబట్టి బాగా క్రిస్పీగా వస్తుంది. పైన అంతా కూడా బ్యాటర్ క్రిస్పీగా ఉండి లోపల పన్నీర్ సాఫ్ట్గా ఉంటే తింటుంటే అసలు ఆ మజానే వేరే కదా. అండ్ ఈవిడ సోయా సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ యాడ్ చేశారు. వెయిట్ చేద్దామా కాసేపు? అయిపోయినట్టున్నాయి కదా, ఆపేద్దామా? మంచి వర్షాకాలంలో, చలికాలంలో సాయంత్రాలు ఇలా చేసుకుంటే సూపర్. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇంట్లోనే పిల్లలు పెద్దలు అందరూ తీసేసుకోవచ్చు. రొటీన్ గా ఆనియన్ పకోడీ, ఆలు పకోడీ, ఇవన్నీ కొంచెం డిఫరెంట్ రొటీన్ కాబట్టి కాస్త డిఫరెంట్ గా ఇలా ట్రై చేసి ఈజీ ప్రాసెస్ కూడా. యా, వెరైటీ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేయొచ్చు. టీవీలో యాడ్ వస్తుంది కదా, ఈ రోజే ఏం చేసావు అని, అప్పుడు ఇలా చేసి పెట్టేయచ్చు. ఓకే, అయిపోయిందా? ఓకే, టమాటో సాసా రెడీ అయిపోయిందండి క్రిస్పీ పన్నీర్. టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. ఓకే, క్రిస్పీ పన్నీర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ పోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. క్రిస్పీ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, సోయా సాస్, ఉప్పు, కారం, చిల్లీ సాస్, ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ పన్నీర్ రెడీ. పన్నీర్తో 2 రెసిపీస్ రెడీ కదా, టేస్ట్ చూసేద్దామా రాజు గారు? ఓకే. సో ముందుగా పన్నీర్ వెజ్ కర్రీ. ఓకే, సో కొంచెం రిచ్గా చేశారు కదా. బాగుంది. నెక్స్ట్ చూద్దామా? పన్నీర్, క్రిస్పీ పన్నీర్. బాగుంది, టేస్టీగా ఉంది కదా రాజు గారు. అంటే సాస్లు దాంట్లోనే వేసి మిక్స్ చేశారు కదా బ్యాటర్లో, కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్లో. సూపర్, 2 బాగున్నాయి. అఫ్ కోర్స్ పన్నీర్తో ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. సో విన్నింగ్ వంట ఏంటి ఈరోజు? విన్నింగ్ వంట కొంచెం క్లియర్గానే ఉంది. ఓకే, సో వెజ్ కాంబినేషన్లో చేసిన పన్నీర్. ఓకే, సో దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువైంది, క్రిస్పీ పన్నీర్ దాంట్లో. ఓకే, సో అలాగే అంటే కొంచెం సాస్లో మనకు చిల్లీ సాస్ లాంటి దీంట్లో యాడ్ చేయకుండా జస్ట్ సోయా సాస్ ఒకటి యాడ్ చేయొచ్చు. సో అవి లేకుండా కొంచెం అలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకొంచెం క్రిస్పీగా రావాలి. అది కొంచెం బ్యాటర్ కొంచెం ఎక్కువ లూజ్ అయింది, కొంచెం టైట్గా చూసుకొని చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. మనం పేరు పెట్టుకున్నాం క్రిస్పీ పన్నీర్.
కాబట్టి ఇంకా క్రిస్పీగా ఉండాలి. అండ్ అలాగే అన్నిటికన్నా మేజర్ ఉప్పు కొంచెం ఎక్కువైంది కాబట్టి ఏం చేయలేం. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ సాధన గారు, ఈరోజు విన్ అయిపోయారు. మంచి వంటను పరిచయం చేశారు ఈటీవీ అభిరుచి గారి నుండి మీకు ఈసారి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలాగే మహిమ మంచి వంటను పరిచయం చేశారు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా, పన్నీర్తో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి మంచి మంచి వంటల్ని మాకు పరిచయం చేయాలి అనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. చపాతీల కోసం గోధుమలు మరపట్టించేటప్పుడు దాంట్లో గుప్పెడు శనగలు కూడా వేసి మరపట్టించినట్లయితే చపాతీలు మరింత టేస్టీగా వస్తాయి. ఈ రోజు అభిరుచిలోని వంటలు చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటల్లో చూసిన సోయా మటర్ బుర్జీ, సోయా, పచ్చి బఠానీలు, అల్లము, నిమ్మరసం. రెగ్యులర్గా నేను చెప్పేదేనండి, మనం పోషక విలువల పరంగా చూసుకుంటే ఎక్కువ తింటే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడితే ప్రాబ్లమాటిక్. ఇందులో చూడండి 4 ఉన్నాయి. సోయా గ్రాన్యూల్స్, పచ్చి బఠానీలు, అల్లము, నిమ్మరసం. నిమ్మరసం రోజు 1 చెంచా తీసుకుంటే, మీరు ఇది ఫార్వర్డ్స్ గాను ఫేస్బుక్లో కూడా చూసుంటారు. జస్ట్ టేక్ లైమ్ ఎవ్రీడే, మనకు లివర్ సరిగ్గా పనిచేస్తుంది అని. ఇంకోటి ఏంటంటే, ఉదయాన్నే లేవగానే వేడి నీళ్ళల్లో నిమ్మరసం, తేనె తీసుకుంటే బరువు తగ్గుతామో లేదో కానీ చక్కగా మనకు లివర్ సరిగ్గా పనిచేసే విధంగా తయారవుతుంది. అలా మనం విడిగా నిమ్మరసం తింటే గ్యాస్ ప్రాబ్లం అని కూడా, అంటే అది అందులో యాసిడ్ ఉంటుంది కదా, సో దానివలన కొంతమందికి స్టమక్ ఇరిటేట్ అవ్వచ్చు. అలాంటప్పుడు నిమ్మరసాన్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలి డైట్లో? ఇలా సోయా, పచ్చి బఠానీలు, నిమ్మరసం పైన పిండుకున్నాం అనుకోండి, సేమ్ బెనిఫిట్స్ వస్తాయండి. చాలా బాగుందండి. హై ప్రోటీన్ డిష్ అని కూడా చెప్పచ్చు. ఇందులో పచ్చి బఠానీలు కూడా గ్యాస్ ఫార్మింగే కాబట్టి స్ప్రౌట్ చేసి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో సోయా మటర్ బుర్జీ ఎక్సలెంట్ అండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కాజు కార్న్ పకోడా. కాజు, బేబీ కార్న్, బియ్యం పిండి, శనగపిండి. బేబీ కార్న్ కూడా మనకు ఫ్రూట్స్ లాంటి ఐటమ్ అండి. పెద్దగా దాన్ని వండాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్గా ఉడికించినా, లేకపోతే రైనీ సీజన్లో మనకు కాల్చుకొని తీసుకుంటాం చూడండి కండీల్లాగా, అలా తీసుకున్నా చాలు. మరి అలాంటిది మనం అది కూడా హై క్యాలరీ అయిన జీడిపప్పుతో యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే పోషక విలువల కన్నా మనకు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పకోడాల్లో క్యాలరీలు సుమారుగా ఒక ఫిస్ట్ సైజ్, మన అరిచే పట్టేంత తింటే కూడా 250 క్యాలరీస్ వచ్చేస్తాయి. 4 ఇడ్లీలకు తినడానికి సమానం. సో ఇలాంటివి అవాయిడ్ చేయడమే, తక్కువ తీసుకోవడము అవాయిడ్ చేయడమే బెటర్. ఊరించే వంటలు చూసిన పన్నీర్ వెజ్ కర్రీ, అలాగే క్రిస్పీ పన్నీర్. సో పన్నీర్ మనం ఇవాళ ఎంతవరకు వాడచ్చు, ఎంతవరకు వాడాల్సిన అవసరం ఉందని చూస్తే వీక్లో 2 times తీసుకోవచ్చండి. క్వాంటిటీ పరంగా చూసుకుంటే 50 to 75 grams తీసుకోవచ్చు. సో 50 to 75 grams తీసుకోవాలన్నప్పుడు ఇలా మిక్స్డ్ వెజిటబుల్తో, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, బంగాళదుంపలతో తీసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్ కూడా మనకు లో క్యాలరీ పేస్టే. కాజు ఒకటి మనకు కొంచెం హై క్యాలరీ. సో డెఫినెట్లీ పన్నీర్తో మనం ఒక వంటకం చేసుకునేటప్పుడు మనం కాజు అనేది అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే పన్నీర్లో ఎంత క్యాలరీస్ ఉంటాయో కాజులో ఇంకొంచెం ఎక్కువే ఉంటాయి. సో ఇవి 2 క్యాలరీస్ మనకు యాడ్ చేసినప్పుడు ఒకే డిష్లో ఎక్కువ వచ్చేసి కొంచెం మనకు అది ఇబ్బందికరంగా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పన్నీర్ వెజ్ కర్రీ ఇలా ట్రై చేసుకుంటే వెరీ వెరీ న్యూట్రిషియస్ అండి. క్రిస్పీ పన్నీర్ మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ అండి పిల్లలకి. శనగపిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లవర్, సోయా సాస్, చిల్లీ సాస్, పన్నీర్తో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇది మనకు డెఫినెట్లీ ఇట్స్ హై క్యాలరీ ఐటమ్. పన్నీర్ని డీప్ ఫ్రై చేస్తే ప్రోటీన్ డీప్ ఫ్రై చేసినట్టు. సో ప్రోటీన్ అన్ని పదార్థాల కంటే కూడా మాంసకృతులు అంటే ప్రోటీన్ అరిగించుకోవడం కష్టం. బై ప్రోడక్ట్స్, వేస్ట్ ప్రోడక్ట్స్ కూడా ప్రోటీన్లోనే ఎక్కువ. కిడ్నీలో ఎక్కువ పనిచేయాలి ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని బయటికి పంపించడానికి. దాన్ని డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మరింత డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయడమే బెటర్. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో సోయా మటర్ బుర్జీ,
అండ్ పన్నీర్ వెజ్ కర్రీ చాలా చాలా బాగున్నాయండి. కార్న్ కాజు పకోడా అండ్ క్రిస్పీ పన్నీర్, ఇవి కొంచెం తక్కువ తీసుకొని రేర్గా తీసుకుంటేనే మంచిది. ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతులను గెలుచుకోండి. రాజు గారు, రోజులాగే ఈ రోజు కూడా వంటలన్నీ చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. రాజు గారు, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, చాలా బాగున్నాయి వంటలన్నీ. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.